హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పచ్చిపులుసు ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సింది నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ పోసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ అనేది వేడెక్కాక ఇందులోనే కొన్ని జీలకర్ర, కొన్ని ఆవాలను యాడ్ చేసుకోవాలి గైస్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 ఒట్టిమిరపకాయలను కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇది వేగినాక తర్వాత పచ్చిమిర్చి 2 తీసుకుంటున్నాను, యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ గైస్, మీరు 5 మినిట్స్లో చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఇట్లా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, ఇందులోకి ఇంగువను యాడ్ చేస్తున్నాను. ఇంగువ హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది చల్లారేంతవరకు ఆగాలి. అంతలోపు ఈ పక్కన పెట్టుకున్న చింతపండులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, దొడ్డుప్పుని యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. బెల్లం ఆప్షనల్ అండి, వేసుకుంటే లేకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు చల్లగా అయిన తాలింపుని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రుచికి ధర కొంచెం కారం యాడ్ చేసుకోండి. పచ్చిపులుసు రెడీ.